గ్యారంటీల కోసం మహిళలు కదం తొక్కి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 100 రోజులలో తన హామీలను నెరవేరుస్తానని 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఉచిత బస్ అన్నాడు. ఉచిత బస్ ఇవ్వడం అది ఎందులకు సరిపోతలేదు. బస్సులలో మహిళలు జుట్లు కొట్టుకుంటున్నారు. అదే ఆటో వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబము నడి రోడ్డు మీద పడ్డది. ఉచిత బస్ ఎవరు చేయమన్నారు ముఖ్యమంత్రి గారు? కాకపోతే సగం టికెట్ చేయనుంటిరి, మొత్తం టికెట్ ఎవరు బంద్ చేయమంటున్నారు. అదే మగవాళ్ళకు అయితే టికెట్ ఎక్కువ రేటు పెంచారు. మగవాళ్ళు ఓటేయలేరా? ఒకవేళ మగవాళ్ళు నడి రోడ్డుకెక్కి అది ధర్నా చేపడితే అప్పుడు మీ ప్రభుత్వము కుప్పగూలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉచిత పథకాలు అనేది ఒక లిమిట్లో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ప్రకటించి 100 రోజులలో పూర్తి చేస్తామన్నారు. ఎలాంటిది కూడా చేయలేరు. మహిళలు కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు మరియు తులం బంగారం ఇస్తామన్నారు. అది లేదు, ఇది లేదు, ఎటు అయిపోయింది. మళ్ళీ విద్యార్థులకు, ఆడపిల్లలు చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్నారు. ఆ స్కూటీలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి అర్థం చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. బంగారు తెలంగాణలో బంగారు లంక బిందెలు ఉన్నాయని వచ్చిన అనుకున్నాడు. పదవి రాకముందు ఏర్పడలేదా? తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిరు మీరు. అప్పుడు ఏర్పడలేదా? ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరాలి. అవి ఇచ్చే వరకు మేము ఇంకా ఎక్కడికైనా చేపడతాము. నిరసన కార్యక్రమాలు మొత్తం హామీలు నెరవేర్చే విధంగా మేము ధర్నాలు చేపడతామని మనవి చేసుకుంటున్నాం. చాలామంది ఆటో డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలు ఇంతకుముందు బస్సులో వెళ్తుంటే మహిళలు వచ్చిరని చెప్పి లేచి బాయ్స్ సీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము డబ్బులు పెడుతున్నాము, మీరు ఫ్రీగా వెళ్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు ఎంత చిన్న పిల్లనైనా సరే ఒక 3 months 4 months అయినా కూడా ఎవరు సీట్ ఇవ్వట్లేదు. కొట్టుకోవడం, కనీసం ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోమనే స్థితిలో కూడా లేరు. ఇప్పుడు ఆటో డ్రైవర్ల భార్యలు, పిల్లలు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది సార్? మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద ప్రతి ఒక్క మహిళకు రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. బస్సులలో కూడా వెళ్తున్నప్పుడు దిగుతున్నప్పుడు ప్రతి ఒక్క మహిళకు రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు, ఆ రెస్పెక్ట్ లేకుండా పోయింది ఇప్పుడు.